నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి. రాత్రి నా బెడ్రూమ్కి రండి. పద్మిని ఇప్పుడేమంటావరా? నేను చెప్పిందే కరెక్ట్. ఒరే అరవింద్, ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది. ఏంటి ఒంటరిగా కలవాలా? కలవడమే కాదు, అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్. వెళ్ళి పడుకోండి, తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అది కాదురా చంద్రు, ఈ లెటరు. ఇంకేం లెటరు? పదండి. బయటికి వెళ్దాం. చూడరా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో కట్టేశాడు. వెయిట్ చేసి నిద్రపోయింది. నువ్వెక్కడికి? ఏ లేపతా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరిన వస్తే ఏంటి అని కోయిల అరిచినట్టు సిగ్నల్ ఇవ్వు. కోయిలా కోకిలా రెండు ఒకటేరా. ఏది ఒకసారి నువ్వు వింటాను. నాకంతా తెలుసు, నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. అయ్యో, విజిలేయడం మర్చిపోయానే. ఎక్కడ చచ్చావు? నన్ను తాడు కట్టాలంటారా? నా మీద పడతారా? పారిపోయిన ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణాలతో వదలను. అయ్యారు అయ్యారు వాళ్ళు ఇద్దరు వచ్చేస్తారండి. ఎందుకు వాడిని కట్టేశారు? మీకు కావాల్సింది నేనేగా, వాడిని వదిలేయండి. వీడిని వదిలేయండిరా, వాడిని తీసుకొచ్చి కట్టేయండిరా. తన మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను. కట్టేయాల్సింది తన్ని కాదు, మీ యువరాణి పద్మినిని. ఆవిడ్ని ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి. ఆ తర్వాత తప్పు మా అరవిందే అనుకుంటే ఏ శిక్షణ వేయొచ్చు. ఎంత ధైర్యం రా నీకు? మా ఇంటికొచ్చి మా పద్మిని తల్లిని కట్టేమంటావా? నిన్ను తప్పు చేసింది మీ పద్మిని. తనంతట తను మీ అమ్మాయి రూమ్కి వెళ్ళలేదు, మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు. పని మంచి చూసిందని తను తప్పించుకోవడానికి అరిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది. రే చంద్రు, అవన్నీ ఎందుకురా? అరవింద్ నూరుకో. ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూస, అది నాకు తెలియాలి. ఆపండి. ముందు పద్మిని రమ్మని చెప్పండి, తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతుర్నే అనుమానిస్తున్నావా? రే, తను నీకు మాత్రమే కూతురు కాదురా, నాకు కూడా. మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు.
పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత. పద్మినిని పిలవండి. చూడమ్మా, నిన్న రాత్రి నీ బెడ్రూమ్కి వచ్చింది ఇతనేనా? అవును. ఎందుకు వచ్చాడు? తెలీదు. తెలీదా? నువ్వు రమ్మంటేనే కదా తను నీ బెడ్రూమ్కి వచ్చాడు. నేను రమ్మన్నానా? నేనెందుకు రమ్మంటాను? అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? అబద్ధం చెప్తుంది నువ్వా నేనా? నీకు షాక్ కొట్టి చావు బతుకుల మధ్య ఉంటే నీకు శ్వాసిచ్చి బతికించాడే, అది అబద్ధమా? అందరూ తన్ని కొడుతుంటే తను క్షమించమని చెప్పి ఇక్కడే ఉండమంటావు, అబద్ధమా? అరవింద్ని పాట పాడమంటావు, నువ్వు తనతో కలిసి ఆడడం పాడడం, ఇదంతా అబద్ధమేనా? చెప్పు. సరే, ఇదంతా వదిలే. ఈ ఉంగరం ఎవరిది? ఈ ఉంగరం ఎవరిది? ఇది మా అరవింద్ చేతికి ఎలా వచ్చింది? ఇది నువ్వు తనకి ఇవ్వలేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక. తను అరవింద్ని ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది. ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది. మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ నీ రూమ్ కి రమ్మన్నావు. You're talking too much. Don't cross your limits. I've heard enough. Just shut up. I'm not crossing my limits. You You're are. the one who's talking too much. You're talking too much. I'm going to say this and a lot more. I can't stand by and watch when you're doing this to my best friend. I don't care. You're nothing but a liar and a cheat. You're the one who is cheating. No, you are, Tala. You are. ఇంకేం మాట్లాడు. చాలరా, ఇప్పటికైనా నిజం బయటపడింది. అదే మేము చేసుకున్న పుణ్యం. ప్లీజ్, వాళ్ళ మాటల్లో మీ పెళ్లి ఆపకండి, ఆగండి. బాబాయ్, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి. చాలా ఆపండి. ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. పద్మిని, ఎవరు ఏది చెప్పక్కర్లేదు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. చాలా థ్యాంక్స్ రా, గొప్ప మర్యాద చేసి పంపుతున్నావు.